చేయట్లేదా? గెలుస్తా అని అంటాడు, మళ్ళీ గెలవకుంటే ఆయనకు మినిస్ట్రీ కావాలంటాడు. అంటే ఇది ఎక్కడిది? మినిస్ట్రీ కావాలంటాడు, మళ్ళీ ఎంపీ కావాలంటాడు. పార్టీని నేను వ్యతిరేకిస్తలేను కదా. పార్టీ నిర్ణయం ఓకే, పార్టీ నిర్ణయిస్తే ఓకే, నేను కాదంటలేను కదా. పార్టీని నేను ఎవరిని వ్యతిరేకిస్తలేను. ఓన్లీ దానం నాగేందర్ని ఒకరిని పార్టీ ఎమ్మెల్యే సీట్ని రిజైన్ చేసి ఎంపీకి రమ్మంటున్నాం. మేము సపోర్ట్ చేస్తామంటున్నాం, ఆయన సపోర్ట్ చేయమంటలేదు. అంటే రూల్ మీకు తెలిసింది. ఒకవేళ పార్టీ నుంచి వచ్చి ఒక ఎంపీకి చేయొచ్చా చెప్పండి, మీరు చేయొచ్చా అంటే ఎవరు చేసి చెప్పండి. అవును, మెజార్టీ పరంగా వచ్చారు, 12 మంది మెజార్టీ ఉందని వచ్చారు. అప్పుడు రీఎలక్షన్ లేదు, అప్పుడు చేయలేదు. నీకు తెలుసు కదా, ఏదైతే 1/3 ఉంటుందో దానికి ఎలక్షన్ ఉండదు. 12 మంది వచ్చారు, ఎంతమంది ఉంటే 16 మంది 21 మంది ఉండే కదా. గెలవడు 100%. ఈ విధంగా వస్తే గెలవడు. ఎమ్మెల్యేగా రిజైన్ చేసి వస్తే గెలుస్తాడు. ఎమ్మెల్యేగా రిజైన్ చేయమనండి. హైకోర్టు కూడా తీర్పు ఉంది రేపు. హైకోర్టు తీర్పు మేము డైరెక్షన్ తీసుకొని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎంపీకి పోమంటున్నాం. మేము ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా టికెట్ ఆశించాను. నేనే లేదు, నాకేం ఆశ లేదు. పార్టీ ఎవరికి ఇస్తుందో ఇస్తుంది. నేను ఎంపీగా రావాలని నాకు అర్హత లేదు. నేను ఆశించలేను కూడా. ఎమ్మెల్యేగా ఆశించాను, ఇవ్వలేదు. నేను పార్టీలోనే ఉన్నాను. పోటీ చేయను. ఎవరు ఎంపీ మంచిగా ఇస్తే వాళ్ళని గెలిపిస్తాం. మేము దానం నాగేందర్ గెలిపించడానికి సిద్ధమే, కానీ రిజైన్ చేసి రమ్మంటాం. ఎందుకు తెలియదు? తెలుసు. మరి ఏమో నిర్ణయం తీసుకుంటుండొచ్చు. సమయం ఉంది కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తేనే కదా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మాలాంటి వాళ్ళు అబ్జెక్షన్ చేయకుంటే ఎవరేమనుకుంటే ఏం చేయలేరు కదా. అవును, న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. ఒక వేరే పార్టీ నుంచి వచ్చి ఈ వేరే పార్టీలో టికెట్ ఇస్తారా? దానికి అర్హులా కాదా? ఆయన అర్హుడు కాదు, నేను అనుకుంటా కాదు. మీ అందరూ ప్రజలందరూ అనుకుంటే నేనేం చేయలేను. ఇక అది కళ్ళు మూసుకొని ఆయనను గెలిపించుకుంటే గెలిపించచ్చు. ఇక ఆయన వీరుడు, ఆయన సూర్యుడు అంటే నేనేం చేయలేను. లోక్సభ ఎన్నికల్లో మీ సహకారం ఆయనకు ఉండదా? ఈ ఎమ్మెల్యేగా ఉంటే ఇక పార్టీ పరంగా వస్తే ఉంటుంది, 100% ఉంటుంది. ఆయన రిజైన్ చేసి రావాలి. ఎమ్మెల్యే టికెట్ రిజైన్ చేసి రావాలి. మేము ఆయనకు వ్యతిరేకం లేదు, పార్టీకి వ్యతిరేకం కాదు. చేరిపోయిండు, టికెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు రిజైన్ చేయాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అంటే ఎమ్మెల్యే టికెట్ రిజైన్ చేయాలి కదా. ఎమ్మెల్యే టికెట్ అయితే రిజైన్ చేయాలి కదా. ఎమ్మెల్యే టికెట్ రిజైన్ చేయాలా లేదా? అట్లనే ఎమ్మెల్యే నుంచి మళ్ళీ రేపు ఎమ్మెల్యే గెలవడు, ఎంపీ గెలవడు. రేపు అట్లనే ఎమ్మెల్యే ఉంటే ఏం లాభం? అది మళ్ళీ పార్టీ వేరే పార్టీ పోతాడు. ఆయన వేరే పార్టీ పోవడానికే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే వేరే పార్టీలు పోవడానికే కదా. ఆయన తెలంగాణ కోవటికి వచ్చిండొచ్చు. ఇంతకుముందు దాసోజీ సావన్ ఏముండనో మనకు తెలుసు. ఎమ్మెల్యే తీసుకున్నాడు, బీజేపీ పోయాడు, మళ్ళీ టీఆర్ఎస్ పోయాడు. కోవెట్టే కదా. ఇప్పుడు ఆయన కోవెట్ కాదు అనుకుంటే రిజైన్ చేయాలి. మరి కోవెట్గా వస్తున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ కోవెట్ అనుకోవాలా, రియల్గా వచ్చిండు అనుకోవాలా? దానం నాగేందర్ గారు రియల్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టయితే రిజైన్ చేసి రావాలి. లేకుంటే కోవట్ అనుకొని మేము పనిచేయరు, అంతే కదా. ఈ హైకోర్టులో ఏదైతే రేపు ఉందో దాని తీర్పు మాకు వస్తుందని నేను హైకోర్టుని నమ్ముతున్నా. ఇప్పుడు ఏఐసిసి కూడా కలిసేది ఉంది, వాళ్ళకు కూడా నేను కలవడానికి వచ్చాను. ఇక్కడ మీడియా పరంగా నేను మాట్లాడాలని మాట్లాడాను. దానం నాగేందర్ గారు అందరికీ తెలుసు, దానం నాగేందర్ ఏంది అనేది. ఆయన ఎమ్మెల్యే టికెట్ రిజైన్ చేసి ఎంపీకి రమ్మని మేము కోరుతున్నాం.